79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సూపర్ సిక్స్ సూపర్ డూపర్ హిట్. ఇక ఎవరు మనల్ని విమర్శించేందుకు ముందుకు రాకూడదు. ఎందుకంటే అసలు ఎక్కడా జరగనంత అభివృద్ధి మనం చేస్తున్నాము. అమరావతిలో ఉన్నటువంటి ఆ, ఆ, ఎత్తిపోతల పథకము నేను ఎప్పుడే చెప్పా. ఇప్పుడు అందరూ నా నా పాటలే పట్టుకున్నారు. అమరావతి లేదు, భ్రమరావతి లేదు, ఇంకొక అమరావతి లేదు చెప్తున్నా నేను. అది ఇప్పుడు అమరావతి, భ్రమరావతి, కమరావతి అని ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు మా మా ఎన్ఆర్ఐలు కూడా ఎవడు ఓ పైసా పెట్టడం లేదు. అంతకుముందు మా ఎన్ఆర్ఐలు మా మా సోదరులు మా ఒక సామాజిక వర్గం వాళ్ళు పెట్టినప్పుడు నేను అమరావతి, భ్రమరావతి అంటే అమరావతి అనే దాన్ని ఒక దేవతల రాజధాని, అమరావతి దేవతల రాజధానిగా ఉందని చెప్పి భ్రమ కల్పించి మా కమరావతిగా మన ఫస్ట్ కమ్మ వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించున్నారు అనేది నేను రాసి పెట్టుకో. నేను చెప్తున్నా. నెక్స్ట్ దాని సెకండ్ ఫేజ్ ఏమైందంటే అమరావతి, భ్రమరావతి, కమరావతి అయిన తర్వాత యాక్చువల్ గా దాన్ని ఏమన్నా చేద్దాం అనుకున్నప్పుడే ప్రాబ్లం వచ్చింది. అది ఒక ఎత్తిపోతల పథకము, కంపగొట్టే కార్యక్రమం. అంతే. కావాలంటే చూసుకో. నేను 10 యూట్యూబ్ ఛానల్లో చూసా. నేను ఇది ఏ రోజో చెప్పా. నేను ఫస్ట్ టైం నేను చెప్పా. నీ ఛానల్లో కూడా చెప్పండి. ఎత్తిపోతల పథకం, ఎండాకాలంలో కంచి కొట్టుకోవడం, అంతవరకు మళ్ళీ వానలు వస్తాయి. ఈ రెండింటిని నువ్వు ఆపగలిగితే అమరావతి అనే దాని గురించి మాట్లాడచ్చు. ఈ రెండింటిని ఆపలేనప్పుడు నువ్వు అమరావతి అనేది అభివృద్ధి చెందుతుందో లేదో అది వేరే విషయం. కానీ చంద్రబాబు నాయుడు ఏమైనా ఫ్రీ బస్ ఇస్తే అది అభివృద్ధికి చిహ్నము, సంకేతం అనుకుంటే అది వేరే విషయం. అమరావతి అభివృద్ధి అనేది పక్కన పెట్టు. రాజకీయాలు విమర్శలు పక్కన పెడితే మీరు అమెరికాలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన మీకు పూర్తి స్థాయిలో గ్రిప్ ఉంది, వాస్తవ పరిస్థితి ఉంది కాబట్టి అంటున్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని కాస్త పక్కన పెట్టి కూటమి నిజంగా అభివృద్ధి చేయలేదంటారా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో? ఒక సెకండ్ ఐ విల్ టేక్ యూ. ఒక జగన్మోహన్ రెడ్డి లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ ఏది, పోర్ట్స్ కానీ మెడికల్ కాలేజెస్ ని ఎందుకు ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది కదా, కొన్ని కాలేజెస్ ఎన్నికి వెళ్ళిపోయాయి. ఇది అభివృద్ధి, అది చిహ్నాలు, అది అభివృద్ధిని చూస్తావు. నువ్వు ఏం అభివృద్ధి చేసావు చెప్పు. ఏం చేసినావు? సారా ఇచ్చినావు, అదే బెల్ట్ షాపులు పెట్టినావు, ఎక్స్టెన్షన్ అదే అంటున్నావు కదా, పర్మిట్ రూమ్స్. ఇంతకంటే నువ్వు ఏం చేసినావు? 1 కిలోమీటర్ రోడ్డు ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, లక్ష పుస్తకాలు ఆయన ఎక్కడన్నా రోడ్లు ఏమన్నా వేసిన దాఖలాలు ఏమన్నా ఉంటే పెట్టమని చెప్పు. వాళ్ళు పెట్టింటారు. జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఇప్పటికీ భూతంలాగా చూపించడము, దయ్యంలాగా చూపించడం, భూస్థాపితం చేయడం తప్పితే ఈ రోజు పచ్చ మీడియాలో ఒకవేళ 100 కిలోమీటర్ల రోడ్లు వేసింటే అదే రోజు మార్నింగ్ చూపించేవాళ్ళు. ఎందుకు ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటించి అక్కడ రహదారులు లేని చోట డొంకర వీడియో పెట్టారా, వచ్చాడు సార్. అసలు ఆ ఏజెన్సీలు ఎక్కడైతే కూర్చొని మాట్లాడాడో ఆ రోడ్డు ఇంతవరకు వేయలే. ఆ పక్కన ప్రాంతం అంతా పక్కన పెట్టు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి మీటింగ్ పెట్టాడో అదే ఊర్లో వాళ్ళు మాట్లాడారు. ఆ ఊర్లో రోడ్డు వేయలే. పక్కన ఏజెన్సీ ప్రాంతం అంటే కనీసం కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుందా మొత్తం అంతా, ఇన్ రోడ్స్ అవుట్ రోడ్స్ అంతా వేసుకుంటే కూడా 100 కిలోమీటర్లు వస్తుంది. అలా ఊరు ఒక 3 to 4 కిలోమీటర్స్ రోడ్డు వేయలేదబ్బా. ఒక మెయిన్ రోడ్ లో, ఒక రోడ్ లో నుంచి ఇంకో రోడ్ కనెక్షన్ చేయలేకపోయినారంటే ఇంకా లెక్కేసుకున్నావు. అక్కడే మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి 7 నెలలు 8 నెలలు అయింది. ఇప్పటికి 8 నెలలు పైన. మరి ఆ మాత్రం చేసింది. ఇప్పటికి ఎలివేషన్స్ అసలు ఎట్లుండేది, మొత్తం అంతా అమెరికా అయిపోయింది, లేకపోతే సింగపూర్ అయిపోయింది. ఆ ఏజెన్సీ ప్రాంతం అని మనోళ్ళు డప్పు కొట్టుకోనరా అంటే మన జనహీనులు ఉన్నారు కదా, మన సేన, వాళ్ళు ఇంకా ఓజీ ఎలివేషన్స్, హరిహర వీరమల అయిన తర్వాత ఓజీ ఎలివేషన్స్ లో ఉన్నారు. వాళ్ళు ఇంకా రియాలిటీకి రాలే. ఏం జరిగింది, ఎన్ని మెడికల్ కాలేజ్ వచ్చాయి, ఎవరన్నా వసతులు పెంచారా, లేకపోతే రోడ్లు నిర్మాణం జరిగింది అనేది ఎవడు ఏం మాట్లాడంలే. ఇంకా జగన్మోహన్ రెడ్డి. దాని తర్వాత వచ్చి ఈ సినిమాల గొడవ. ఇంకేమన్నా వేరేది నేను చెప్తున్నా బా. నువ్వు మన ఇద్దరం, వీఆర్ ఆల్ టాకింగ్ రైట్. నీవు ఇంత మీడియాలో ఇంత పని చేస్తున్నావు, ఇన్ని ఛానళ్ళు చూస్తావు, అప్పుడప్పుడు నీవు చూస్తుంటావు కదా. ఎక్కడన్నా ఇదిగో ఇంత ఇది ఒక 400 కిలోమీటర్ రోడ్లు వేసినట్లు గాని, లేదు ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టినట్లు గాని నేను చెప్తున్నాను. నేను గుర్తు చేయండి, సబూత్ దేదో మేరకు. ఒక పర్మనెంట్ బిల్డింగ్, ఒక కాలేజీ కట్టినట్లు, ఒక కాలేజీ
ఏది ఒక మెడికల్ కాలేజీ ఏదన్నా కట్టినట్లు అది. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ప్రైవేట్ పరం అయిపోయినా అది వేరే విషయం. ఉమ్, దాని తర్వాత ఇంకా ఏదైనా ఏదైనా ఒక కంపెనీ నిజంగానే లాంచ్ అయిపోయినట్లు ప్రోగ్రెస్, అదేదో వ్యాలీ గీలీ ఏఐ వ్యాలీ ఇప్పుడు పేర్లు కాదు, ఉమ్. ఏదైనా కాంక్రీట్ గా ఎక్కడుంది చూపించమను. వైసీపీ లేదు, వాళ్ళు దిగుబడి మేల్చి పెట్టడం వల్లే సింగపూర్ నుంచి మలేషియా నుంచి పెట్టుబడులు ఆగిపోయినాయి అంటున్నారు వాళ్ళు. వైసీ మింగలేక మంగళవారం అని. అసలు ఒక మెయిల్కు ఎవడన్నా ఇట్లాంటి మెయిల్ వాళ్ళకు 100 వస్తుంటాయి, బాంబు థ్రెడ్స్ కూడా వస్తుంటాయి. కోరు వాళ్ళు, ఉమ్, వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు పెట్టాలనుకుంటే ఏమే వేరే కంట్రీలు కూడా వాళ్ళని భయపెట్టిస్తాయి ఆంధ్రాకి పోదని, అయినా కానీ వస్తారు వాడికి అవకాశం ఉంటే. ఎవడు ఈమెయిల్ పెట్టింది నీకు? ఇంత ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, మాట్లాడాం, అవును. మురళి రావి. ఏమే నాకు కూడా మన హాస్పిటల్ కూడా ఈమెయిల్ పెట్టాడు, నా పోలీసులకు ఈమెయిల్ పెట్టాడు ఉమ్, మా టౌన్షిప్ లో. ఉమ్, మంచి వ్యక్తి, నేను మాట్లాడుతున్నా అతనితో, నాతో ఫ్రెండ్ ఇప్పుడు ఉమ్, చెప్పాను కదా నీకు అంతకు ముందు. అవన్నీ అవన్నీ ఊరికే డబ్బులు పక్క పోయి వచ్చారు. ఆ డబ్బులతో ఏదో 5 కోట్లు 10 కోట్లు పెట్టింటే ఆ రిమ్స్ మెడికల్ కాలేజ్ ఎక్కడో ఒక మంచి అధునాతనమైన ఒక పరికరాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిన 10 మంది వినియోగించుకుంటారు. ఉమ్, ఏమంటావు? ఉమ్, ఉన్న హాస్పిటల్స్ ని వాటిని ఇప్పుడు ఎంతో అడ్వాన్స్డ్ గా ఉంది కదా. ఇప్పుడు మెడికల్ టూరిజమే జరుగుతుంది, అమెరికా నుంచి అక్కడ తీసుకుంటున్నారు. ఐ థింక్ దే హ్యావ్ టు డెవలప్. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ ఇండియా. ఎక్స్పర్ట్స్ ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఫెసిలిటీ సరిగ్గా లేవు, సిస్టమ్స్ సరిగ్గా లేక ప్రజలకు, మామూలు వాళ్ళకు కూడా మంచి వైద్యాన్ని అందించే అవకాశం ఉన్నా కానీ చేజార్చుకుంటున్నారు ఇండియన్స్. నేను ఆ యాంగిల్ లో చూస్తాను, మిగిలిన నాకు సంబంధం. సో చెప్తాను నేను కావాలంటే, if I can see the ability of Indian people, educated people, the enormous potential ఉంది. Because of this nonsense, ఉమ్. ఏమే చేయలేకపోతున్నాం. అంత పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఒక మంచి సౌకర్యాలు, ఒక ప్రజలకు అందాలనుకున్నది అందించలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ అనే పథకము అది ఒక మంచి ఐడియా. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఒక 5-6 కాలేజీలు యాడ్ చేయడము, ఆ కాలేజీలని కరెక్ట్ గా కాంటెంపరీగా ఏమేమి టెక్నాలజీ ఏమేమి ఉందని దాన్ని పెట్టి, అసలు అంటే దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎక్స్పర్టైజ్ ఉంది, జనాలకు కావాలి, నీడుంది. అంతకంటే మనం ఏం చేయగలుగుతాము? వాటి మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఉమ్. అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు చేస్తున్నాడా చేయడా అనే కాదు, జగన్ చేశాడా చేయలేదా అనేది కాదు. దట్స్ వేర్ దే ఆర్ ఏబుల్ టు ఫోకస్. చంద్రబాబు నాయుడు నెవర్ ఫోకస్డ్ ఆన్ ఇట్. ఐ థింక్ అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి స్టార్టెడ్ ఇట్. ఉమ్. ఐ అప్రిషియేట్ దట్. ఓకే, ఐ రైట్. అప్రిషియేట్ హిజ్ విజన్. జగన్ హ్యాస్ అ లాట్ మోర్ విజన్ దాన్ చంద్రబాబు, 100%. 2019లో ఆ విజన్ ఉందనే గెలిపించారు ప్రభాకర్ గారు. కానీ 2024 వచ్చేటప్పటికి ఆ విజన్ ఏమైపోయింది మరి? చంద్రబాబు నాయుడు కావాలనుకుని మళ్ళీ గెలిపించారు కదా ప్రజలు మరి. విజన్ 2-3 కారణాలు చెప్తాను నేను. విజన్ తను చేసిన పని చెప్పుకోలేకపోవడం అనేది ఒకటి, నంబర్ 1. నంబర్ 2, ఆ అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎంతమందికి నువ్వు ఏ విధమైన స్ట్రాటజీ, యూ షుడ్ బి ఎ పొలిటీషియన్, యూ కెనాట్ బి ఎన్ విజనరీ. అట్లా చంద్రబాబు నాయుడు నేను విజన్ అని చెప్పుకున్నాడు కదా. అసలు బొక్క బొర్ల ఎన్నిసార్లు కొట్టించారు మనోడిని, బురిడీలు కొట్టించారా? ఉమ్, దట్ ఈస్ అ ప్రాబ్లం. ఉమ్, సో అండ్ ఆల్సో ఓట్ చోరీ. మన రాహుల్ గాంధీని అడిగితే చెప్తాడు, అంటే అది చెప్పడం లేదు ఒరిస్సా ఆంధ్ర గురించి. ఐ ఉమ్. థింక్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఓకే, రైట్. లెట్స్ కన్క్లూడ్ రైట్. ప్రభాకర్ గారు. ఇప్పుడు పులివెందుల ఒంటిమిట్టలో గెలిచినందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి, కూటమికి ఇంకా పట్టం కడతారు అని అనుకోవాలా? లేకపోతే పులివెందుల ఒంటిమిట్టలో ఓడిపోయారు కాబట్టి వైసీపీ ఇక పని అయిపోయింది అనుకోవాలా? See, there are 2 ZPTC elections which constitutes only 24,000 people votes. Hmm. And also it's been rigged. It's a broad daylight లో రిగ్గింగ్ జరిగింది. నువ్వు ఒప్పుకోకపోయినా నేను చెప్తున్నా. ఓకే, Hmm. సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక స్టేట్ లో ఎన్ని జెడ్పీటీసీలు నాకు తెలియదు, వందల్లో వేలలో ఉంటాయా? Hmm. దాంట్లో ఎట్లా నువ్వు వాటిని తీసుకుంటావు ప్రామాణికంగా? నంద్యాల బై ఎలక్షనే గెలిచిరు కదబ్బా, తర్వాత ఏమయ్యా? అవును, 2019 ఎమ్మెల్యే సీట్. టీడీపీ దిగాల్సి వచ్చింది కదా.
ఉమ్, మరి జగన్మోహన్ రెడ్డి ఏదో నరికేయాలని దాన్ని కూడా ప్రచారం చేసింది. అన్నిటికీ అగైనెస్ట్ గానే ప్రచారం. జగన్మోహన్ రెడ్డి నోరు సరిగ్గా మాట్లాడలేదని గుర్తుందో లేదో నీకు ఆ కాలంలో మేమే ఉమ్, బంగాళాఖాతం కలిపేస్తారంటే దానికి ఏదో పెడతాలు. అవును. ఇక్కడ రోజు ఇక్కడ ప్రజాస్వామ్యం బ్రాడ్ డే లైట్ లో రకరకాలుగా మాట్లాడుకొని రకరకాల అపహాస్యం చేస్తుంటే నిజంగానే జరిగి ఆయన ఏదో కోప ఆవేశంలోనో లేకంటే కడుపు గాలో లేకంటే ఏదన్నా అది మామూలు మాట్లాడింటారు, దాన్ని ఏదో ప్రజాస్వామ్యాన్ని ఏమో చేసేసినాడని. ఇది అసలైన ప్రజాస్వామ్యంలో ఏం జరిగినది దానికోసము ఏం మాట్లాడకుండా. బట్ ఏది ఏమైనా ఒంటిమిట్ట పులివెందల అనేది ఎస్- ఒక సముద్రంలో నీటి బిందువు లాంటివి అవి, అంతేనా? ఉమ్, ఒక సముద్రాన్ని నువ్వు ఆ అలలని యు కెనాట్, ఆ కెరటాలని నీటి బిందువులతో ఆ సముద్రపు అలలు ఎలా వస్తాయనేది ముందు ముందు ఉంటది ఏమే. ఉమ్, అదర్ దాన్ని ఈవీఎంలు చక్కదిద్దకపోతే ఐ థింక్ జగన్మోహన్ రెడ్డికి, నేను ఇప్పుడు కాదు ఇప్పుడు నేను చెప్తున్నా, ఓడిపోయిన మన ఇఫ్ హీఈస్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ దౌత్య సంబంధాలు పక్క రాష్ట్రాలతో కానీ తను మారకపోతే ఈవీఎంలు కూడా ఈసారి రాజ్యం ఏలే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మన గుజరాతీలు ఖచ్చితంగా వాళ్ళు బరి తెగించినారు ఏమే. వాళ్ళు ఒక ఓటు బ్యాంక్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు కంట్రీని రెండుగా డివైడ్ చేసి పారేసినారు ఏమే. ఈవీఎం, నాన్ ఈవీఎం. మేము ఈవీఎం నమ్ముతామనే వాళ్ళు ఖచ్చితంగా ఈవీఎంలు చేస్తారు, ఇంక అంతే. ఉమ్, మనమే ఇప్పుడు నాన్ ఈవీఎంలు ఏం చేయలేరు కదా, అధికారం ఉండదు కదా. ఉమ్, అధికారంలో ఈవీఎంలతో అధికారం తెచ్చుకొనేసి we will buy all వ్యవస్థలు, we will manipulate all వ్యవస్థలు. what can you do? what the heck you can do? ఉమ్. ఆ పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ నిజం, దట్ ఈస్ తథ్యం, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. మార్క్ మై వర్డ్స్, దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మైండ్ సెట్ ఆఫ్ ద లీడర్స్, నాట్ ద పీపుల్. బట్ పీపుల్ కెన్ నాట్ అఫోర్డ్ ది పవర్. అంటే పీపుల్ చాలా కష్టం. ఉమ్, వ్యవస్థలు రాజకీయ నాయకులు రెండు కలిసి ఆడే గేములో ఎంతమంది ప్రజలైనా, ఇంతకంటే 1.4 బిలియన్ కాదు, 1.6 బిలియన్ పీపుల్ అయినా ఎదవలు అయిపోతారు. రాసి పెట్టుకో. రైట్. సో ఏది ఏమైనప్పటికీ పులివెందుల ఒంటిమిట్ట గెలుపు ఓటముల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. ఈ డిస్కషన్ ఇంతటితో ముగిసినప్పటికీ కూడా మళ్ళీ మాట్లాడాల్సింది చాలా ఉంది ప్రభాకర్ గారు. మళ్ళీ మరొక హాట్ టాపిక్ డిబేట్ తో మళ్ళీ కలుద్దాము, మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ టు ద డిబేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.